ఎక్కడ ఏమంటున్నారా? ఏం అడుగుతున్నారు? అన్న ఏం లేదన్న అలా రింగ్ టోనే అది. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే. మనోడు తీసుకొచ్చిండు, మీ దగ్గరికే వచ్చిన. ఈసారి కూడా సర్పంచ్కు నేను పోటీ చేస్తున్నా. ఎట్లయినా మనమే గెలవాలి. నీ హం ప్యావ్ లియా హూ హం పా ప్యా లియో. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఆన్లైనా క్యాషా? చెక్. అన్న ఒక్క 2 నిమిషాలు వెళ్ళండి. నేను వస్తాను. సాయి, ఎలక్షన్లో మా బాబాయ్ గెలవాలా. మరి నువ్వు వేసారా దాసన సైడా మీ బాబాయ్ సైడా? నేను దాసన సైడే, కానీ మా బాబాయ్ గెలవాలి. ఖర్చు అవుతుంది. ఆల్రెడీ దాసాన్ని ఇస్తున్నాడుగా. సాయి, ఎట్లనే చేసి మా బాబాయ్ని గెలిపి సాయి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎట్లనే చేసి ప్లీజ్ ప్లీజ్. సరిపో సరిపో. బాగున్నారా తాతయ్య? బాగున్నామమ్మా. ఈసారి నాన్నని ఎట్లయినా గెలిపియాలి. మీ నాన్నని గెలిపిస్తాము, ఊరు కోసము నాన్నని ఎట్లా గెలిపిస్తాము. సరే తాతయ్య, వెళ్ళొస్తాం. బిల్కుల్ మంచిది. చెంబు చెంబు మంచిగా ఉన్నా. అక్క చెంబు వచ్చింది. నాగరాజ్ చెప్పేసామన్నా. ఏం చేస్తున్నావు? ఏమో చిన్న రిపేరింగ్ అయింది. మనం సర్పంచ్ ఎలక్షన్స్ నామినేషన్ వేసి వచ్చిన. నువ్వు కూడా వేసినా? మరి దాసన్న నిన్ననే ఇంటికి వచ్చిండే, చూసుకుంటా అన్నాడు. మరి అరే దాసన తీసే పెట్టరా, నేను గెలిచి నువ్వు గెలిచినట్టే కదమ్మా. సరే, క్యాన్వర్సింగ్ ఎప్పటి నుంచి చేద్దాం? ఇప్పుడే పోదామా? అరే మన ఆ గల్లీలో మొత్తం మన ఓట్లు ఉన్నాయి. ఓకే, నువ్వు ఎట్లా అవుతుందా? మన గల్లీలో ఒక 40-30 ఓట్లు ఉంటాయా? మస్తు ఎక్స్పెషల్లీ యూత్ పురాణాలు మొత్తం మనకు పెడతావు. తమ్ముడు నమస్తే అన్న. ఈసారి సర్పంచ్కి నామినేషన్ చేసిన. నువ్వా అన్న? ఊరు మారాలంటే మన తమ్ముడు మనం గెలవాలి కంపల్సరీ. నువ్వు ఊరు అభివృద్ధి చేస్తా అంటే 100% సపోర్ట్ చేస్తాను. ఓకే, మన సపోర్ట్ కావాలా? చలో బోరింగ్ గుర్తుకే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇగో మన సామన్న నిలబడుతున్నాడు సర్పంచ్ కు. 3వ నంబర్ మీద గుద్దాల బోరింగు. మన ఊరు మంచిగా చేస్తాడుగా. మంచిగా చేస్తాడా? మరి మంచిగా చేస్తాడు. వస్తే మంచిగా చేసినట్టేనా? మరి చేస్తాడు పక్కా. ఎప్పుడైనా మరి చెప్పుడు కాదు, చేసి చూపిస్తాడు. మరి లచ్చవకి ఎన్ని ఇచ్చిండ్లురా? పైసలు ఎందుకే కలవా? సామాన్ ఊరికి మంచిగా చేస్తాడుగా. సరే సరే, వేస్తాం. మరి వేస్తాం రా, గెలిపిస్తాం. సామెన్ననే గెలిపిస్తాం. నమస్తే. ఈసారి బోరింగ్ గుర్తు కోటేసి నన్ను గెలిపియాలా? లచ్చవ్వ 3వ నంబర్ ఉంటుంది మనది. నన్ను ఎంత ఇస్తావు? పైసలు ఏందావా? నేను ఊరికి మంచి చేద్దామని చూస్తుంటే. పైసలు ఇస్తేనే ఓటేస్తాం, పైసలు ఇస్తేనే గెలుస్తావు, లేకుంటే గెలవు. సరే అమ్మా. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఈసారి సర్పంచ్ నిలబడుతున్నా. మరి ఓకే, 100% నీ సపోర్ట్ మనకే ఇవ్వాలా? తప్పకుండా అన్న. ఊరికి డెవలప్మెంట్ చేస్తే సరిపోతుంది అన్న, ఇంకేమవద్దు. తమ్ముడు మీరు 100% సపోర్ట్ ఇస్తే నేను 100% ఊరు డెవలప్ చేస్తాను. ఓకే అన్న. అన్న మనం చేసే క్యాన్వర్సింగ్ కి పక్క నువ్వే గెలుస్తావి. మరి నాకేం చెప్తావి? ఇగో గ్రామ పంచాయతీలా బోరింగ్ శాంక్షన్ అయింది. అవును. ఆ గవర్నమెంట్ బోర్ ఏదో మా ఇంట్లో అయిపోయేవి. తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? నువ్వు గవర్నమెంట్ బోర్ ఇచ్చి మా ఇంట్లో అంటే అది పద్ధతి కాదు కదా తమ్ముడు. అగో అన్న, నేను అడిగిందే మీకు బోరే కదా. నువ్వు ఎత్తావా లేకుంటే దాసాన్ని ఎత్తాడు. నువ్వు నేర్పియకపోయినావు అనుకో, నీ బోరింగ్ గుర్తు నీకు దండ. ఊరు వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తే మంచిగా పోతున్నాడు ఏంటి అట్లా? మంచి మనుషులకు సపోర్ట్ ఎప్పుడు రాదు. పార్టీ అభ్యర్థి దాసు రాలేదా? అవును, దాసు రాలేదా?
మా మామ బయటకు వెళ్ళిండు, రావడానికి టైం పడుతుంది. ఆయన ఎందుకు నేను వచ్చిన. సరే సార్, 2 నిమిషాలలో పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు బయటికి వెళ్ళండి, మీ ఏజెంట్ని లోపలికి పంపించండి. నేను ఉన్నా. దాసన్న కనబడు లేదా గంటల వాడు లేడు. ఎటు పోయిండు? ఏమో ఎటు వేయండు. మరి ఓటోలకి వేస్తావు? దాసుకేస్తా, నువ్వు వాళ్ళకేస్తా. నేను మా సామెన్నకి వేస్తా. సామెన్నకి వేస్తా నేను. దీని లెక్క ప్రకారం చూస్తేనైతే మనమే గెలిచేటట్టున్నాం. మీరు కథమే చూద్దాం. చూసుడేంది, అవుతుంది, గెలుపుతాం, చూసుకో. మరి ఓటోలకి వేస్తావు? దాసుకేస్తా, నువ్వు వాళ్ళకేస్తా. నేను మా సామెన్నకి వేస్తా. సామెన్నకి వేస్తా నేను. రేయ్, చీప్ లిక్కర్ దా నీకు పెండెన్స్ ప్లేట్ దాపండి దాసన్న. ఓటు మాత్రం వేయకపోతే నీకు ఉంటుంది. గెలిస్తే బంగారు పడగలు చేపిస్తాం. ఏం పేరు? సంతగాడు సార్. వెధవ నాటకాలు ఆడకు, పూర్తి పేరు చెప్పు. అండల్వారి సంతోష్ సార్. 15. ఫస్ట్ టైం ఓటేస్తాను సార్. అయితే మొత్తం రాయాలా? మొదటి రౌండ్ ముగిసేసరికి దాసు పైన స్వామి 26 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఒక్కదానికేనారా? ఫస్ట్ రౌండ్ మన సామాన్యదే. సంతు, మా సామాన్య గుద్దితే మీ చెంబుకు సొట్ట పడ్డాయిరా. రెండో రౌండ్ ముగిసేసరికి స్వామిపై దాస్ 12 ఓట్ల మెజారిటీతో ముందున్నారు. రేయ్, ABCD F ఈసారి దాస్ అన్న ఇచ్చిండు. రెండో రౌండ్ లో టఫ్. అన్న ఉట్టిగానే పోయొచ్చిన అన్న. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. కలవా, మీ బోర్ రిపేర్కి వచ్చింది. మూడో రౌండ్ లో స్వామి 16 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. మా ఇంట్లో పెరుగుకు తోడు లేదు, సామాన్య 3వ రౌండ్ లో తిరుగులేదు. లచ్చవ్వా, మా బోరింగ్ దెబ్బకు మీ చెంబు పచ్చకడైంది. సరే జనాలు ఏందిరా నాకు ఇంత సపోర్ట్ ఇస్తారని అసలు గురించే తెలుసా? అసలు సంతగాడు ఏం చేసిండో తెలుసా అన్న నీకు? అరే మానం లేదురా మీకు? ఊర్లో ఎలక్షన్లు పెట్టుకొని ఇంకా హైదరాబాద్లో ఏం చేస్తుర్రా మీరు? ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి. మా బాబాయ్ నిలబడ్డాడు బోరింగ్ గుర్తు. అరే నీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే మా బాబాయ్ కొట్టేరా. అరే నేను 10th కూడా పాస్ కాలేరా. అవసరం లేదురా, మా బాబాయ్ గెలిస్తే నీకు జాబ్ వచ్చేస్తా. అట్టెట్లా? అదంతే, ఓటే అంతే. బోరింగ్ గుర్తు దాస్ మామ కొట్టేసినావు అనుకో, నీకు పింఛన్ రాదేం రాదు. మరి నీకు పింఛన్ కావాలంటే మా బాబాయ్ కోటే బోరింగ్ గుర్తు. దాసన్నతో వచ్చినావు, కోటేయమంటే
ఇప్పుడు బాబాయ్కి అయ్యాను ఇప్పుడు వచ్చినావు ఇది ఎట్లా 2 మూతల పామాసులు అనేది దాసన్న గెలిచిండు అనుకో ఊర్లో బట్టలన్నీ బంద్ అయిపోతాయి కళ్ళు దొరకదు ఏం దొరకదు అబ్బా కళ్ళు తగ్గపోతే మా బతికెట్లా మరి కళ్ళు అంటే సామాన్యాన్ని గెలిపి మా సాంబాబాయిని గెలిపిస్తాం బోరింగ్ గుర్తు బోరింగ్ గుర్తు 3 నంబర్ ఏ జిందాబాద్ బ్రో ఎట్లనే చేసి మా బాబాయిని గెలిపియాలా అయితేనే మన ఊరు బాగుపడుతుంది ఇంతకు నీ కోటక్కున్నా చివరి రౌండ్లో ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఇందులో లీడ్లో ఉన్న వాళ్ళు సర్పంచ్గా ఎన్నికవుతారు. చివరి రౌండ్లో 36 ఓట్ల ఆధిక్యంలో ఇంకా సర్పంచ్ అని తోలు ఏం చెప్పినావన్నా? పోలింగ్ రోజు నువ్వు అక్కడ ఉండొద్దు నాతో పూజలో ఉండాలా. నువ్వేం చేస్తావన్నా? గదానికి నేనేం చేస్తారా బాయ్ జనాలు ఇష్టం ఊళ్ళో కోట వెళ్ళినా అలాగే ఇస్తాను కథం. మరొకవేళ ఓడిపోతే? నేను చెప్పిన పూజలు ఏమో తప్పు చేసినావు అందుకే ఓడిపోయినావు అయిపోయా అని చెప్తా కథం. అరే అన్నా నువ్వు తోపన్నా.